प्रयागराज के आसपास एक गांव को गया मैं थोड़ा देखने के लिए। आई विल टेल माई ऑब्जर्वेशंस लेटर। लाल गोपालगंज వెళ్ళాను आता है पूरा ये पूरा आग से होता है। आग से होता है। हाँ, आग इसमें जलाई जाती है, कोयला फिर इसमें डाला जाता है, ओके। तो जाके इसमें ईंट एक नंबर बनती है। ये इट्टी बनाने के लिए कैसी तरफ सैंड यूज करता मिट्टी यूज करता मिट्टी पकमेल पकमेल होता है। पकमेल होता है। हाँ, उसको यूज किया जाता है। उसको यूज किया जाता है। उसको यूज करने के बाद इसके हाँ, ये शेप बना के हाँ, फिर ऐसे डालता। डालने के बाद उधर से आग आता। आग आने के बाद फिर इसको ये जो लाल रहता है इसको बाहर किया जाता है। बाहर। ओके। सप्लाई होती है। तो पूरा गौड़े यूज करता। हाँ, ओके। एक गांव का नाम लाल गोपालगंज। लाल गोपाल गंज। एक गांव का नाम लाल गोपालगंज। आपका नाम धर्मराज। धर्मराज। हाँ, ओ धर्मराज। हाँ, धर्मराज। पंचपांडवा में धर्मराज। हाँ, ఓకే ఓకే థ్యాంక్స్। నార్త్ సైడ్ గౌడెకు బహుత్ యూజ్ కడతా అంటే నార్త్ సైడ్ గుర్రాలను బాగా వాడతారు. కేదార్నాథ్ కట్రా. ఇప్పుడు నేను వచ్చిన విలేజ్ లాల్ గోపాల్ గంజ్, ఏ విలేజ్ నియర్ టు ప్రయాగ్రాజ్. ఇటుకలను మొయ్యడానికి తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ గుర్రాలను వాడుతున్నారు. సౌత్ సైడ్ మే నహీ దేఖా. గుర్రాలను ఇంత పర్ఫెక్ట్ గా వాడుకోవడం సౌత్ సైడ్ నేను చూడలేదు. నేను విజిట్ చేసిన కేదార్నాథ్ కట్రా ప్లేసెస్ లో గుర్రాలను బాగా వాడతారు. ప్రయాగ్రాజ్ దగ్గర లాల్ గోపాల్ గంజ్ అనే విలేజ్ లో ఇలా ఇటుకలను తయారు చేస్తారు పక్మేల్ అనే మట్టితో. ఇటుకలు, టీ తాగే గ్లాసులు, చిన్న చిన్న గ్లాసులు, పెద్ద పెద్ద గ్లాసులు, కప్పులు లాంటివి ఇక్కడ విలేజ్లో తయారు చేస్తుంటారు అన్నమాట. వీరి జీవనాధారం మ్యాక్సిమం మట్టి గ్లాసులని కుల్లడ్ అని కూడా అంటారు. వీటితో పాటు వ్యవసాయం కూడా. గ్రీనరీ కూడా చాలా బాగుంది. కాన్పూర్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళే దారిలో ఈ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది.